దేవుడు మనల్ని ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో ఒక ఉద్యోగము, ఒక వ్యాపారము, మంచి కుటుంబము, చెప్పిన మాట వినే భార్య, చెప్పిన మాట వినే పిల్లలు, మంచి భర్త, ప్రేమగా చూసుకునేటువంటి భర్త, అన్ని కూడా సాఫీగా సాగిపోతున్నాయంటే మనం దేవుడిని మర్చిపోయి ఈ లోకంలో జీవించే వారిగా మనం ఉండకూడదు. దేవుని పట్ల కృతజ్ఞత కలిగినటువంటి వారిగా ఉండాలి. రెండవది, మనల్ని ఈ స్థితికి తీసుకొని రావటానికి కొంతమంది స్నేహితులు లేకపోతే కొంతమంది పరిచయస్తులు మనకి సహాయపడతారు. వారిని కూడా మనం మర్చిపోకూడదు. చాలా మంది ఇలా చెప్తారు, నేను దేవుణ్ణి మర్చిపోనండి, మనుషుల్ని ఎవరిని నేను నమ్మను అంటారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మనుషులను మనం నమ్మకపోతే, ఈ రోజున మనం మనుషులు మనకి ఏదో ఒక రకంగా సహాయం చేయకపోతే, ఏ విషయంలో అయినా సరే దేవుడే మనుషుల ద్వారా సహాయం చేయకపోతే మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళమా? నిజంగా దావీదు యొక్క మనసును మనం ఆలోచించినట్లయితే, దేవుడు సహాయం చేశాడు, దేవుడే తనను రాజుగా చేశాడన్న విషయాన్ని తనకు తెలుసు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆ కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు అన్ని చెప్పేస్తూ ఉంటాడు.